దేవుడి మీద లేదు మీకు అసలు దేవుడు ఎంత అనుకున్నామా జై శ్రీరామ్. One eternity later.
సుజాత రండి. ఇక్కడ పాలించమంటున్నారు. అందరూ ఉండండి ఒకసారి వెళ్ళిపోకండి అమ్మా. పండుగ లేదా మీకు పండుగ పండుగ అంతే పలకండి శ్రీరామ రామ జయ జయ రామ. మనకి ఆనందం కలిగేటట్టుండాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ ముందుకు రండి. రెండు చేతులు పడుతుందమ్మా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరణమ్మ చక్కగా మీరు అలా కూర్చున్నామ్మా కూర్చున్నామ్మా. ఒక పుష్పం పెట్టండమ్మా. రండమ్మా రండమ్మా ఎక్కడమ్మా ఒక పుష్పం పెట్టండి. అందరూ కూడా చక్కగా ఆ గులాబీ రేఖలన్నీ పాదుకులు పోయింది. తర్వాత అందరికీ పంచుకుంటారు కదమ్మా. పాదులు పెట్టండమ్మా. పాదాలు పెట్టండి. జై శ్రీరామ్. ఒక్కొక్క పుష్పం పూజ అండి. రండమ్మా. ఎలాగెళ్ళాలి అంటే రండమ్మా. కొంచెం అదనమ్మా కొంచెం అదనమ్మా కొంచెం అదనమ్మా కొంచెం అదనమ్మా. తర్వాత నేను చెప్తాను మీకు అవ్వలేదు. అది పూజకి నమస్కారం టైం ఉంది. మళ్ళీ రావాలి మీరు. అలా నడవండి. రాముడికి పూజ ఒక పుష్పం రండమ్మా. రాముడి పూజ చేసి రండి. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 జై శ్రీరామ్ పాదుకలు కూడా అలాగే చూపించాలి. జై జై శ్రీరామ్ పాదుకలు కూడా అది మన ఎలా అనుకుంటే అలాగే. ఇప్పుడు మీరిద్దరు కలగత్తి గురించి చెప్తారు. గురుగారికి ఇచ్చేయండి. గోవింద 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 అయోధ్య రాముడికి కోదండ రాముడికి కళ్యాణ రాముడికి సీతామాతకు హనుమాన్ మహాప్రభువుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 8,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి పాదుకులు ఇవి. ఆ గురుగారి పాదుకులు ఆయన పాదయాత్ర చేశారు. సల్లా శ్రీనివాస శాస్త్రి గారు ఆయనే అమ్మా. తర్వాత 52 పీఠాధిపతులతో పూజలు అందుకున్నటువంటి పాదుకులు. అందుకే ఈ పాదుకులకు దండం పెట్టుకోమంటే వస్తారు, ఇటో సెల్ఫీ దిగుతారు, అటో పోజు పెడతారు. ఇక్కడ ఇంతమంది మీరు అందరూ అక్కడికి వచ్చారు కదా, పాదుకుల పైన ఏమన్నా చెప్పండి. అసలు ఒక్కలైనా చూసారా? సింధు గారి కోసం ఈ బాధకులు నెత్తి మీద పెట్టుకొని రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను. మీరండి దేశం అంతా తిరిగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయించాను. పెద్ద పెద్ద పీఠాధిపతులందరూ పూజలు చేసి మంత్రధారణ చేశారు.
ఇది హాఫ్ కేజీ బంగారం ఉంది. ఇవన్నీ గోకేశారు చూసారా? చేతుల దగ్గర అరిగిపోయినాయి. మళ్ళీ కోటి చేతుల దగ్గర వెండి మీద అరక వెండి మీద బంగారం తాపడం ఉంది. ఈ పాదుకలతో అందుకే ఇవి ముట్టుకుంటే అంతకే మంత్రదానం చేశారు కదా, అదంతా వస్తుంది. ఇలా పెట్టుకొని తలదానం మీద పెట్టుకొని దండం పెట్టుకోవాలి. వీటిలో ఉంటుంది పవర్ అసలు ఈ స్టోన్స్ మీద. అది ఈ స్టోన్స్ ఏంటో తెలుసా మీకు? రాములు వారు పాదుకలు భర్తలు చిత్రకూట నుంచి నందిగ్రామం వరకు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇవి రాములు వారి పాదం ముద్రలు ఉంటాయి కదా, ఆ పాదుకల మీద ఆయన ముద్రలు పడతాయి కదా, ఏళ్ళు ముద్రలు. అవి ఆయన అక్కడికి వెళ్ళేసరికి మణులుగా మారిపోయింది. నేను ముందు పెట్టి నాకు తెలియదు ఈ విషయం. అయితే అక్కడ పెద్ద ఒక స్వామి చెప్పాడు, ఇలా అసలు ఒరిజినల్ పాదుకలు ఇది కాదు, ఇలా ఉండాలి అని విశేషం చెప్పాడు. ఎందుకంటే ఈ మణులు ఏం చేసినాయంటే భరతుడు రాజ్యపాలన చేయడానికి సహకారం చేసింది. ఏదైనా శాసనం చేసి రాజ్యంలో ఆయన వాటికి విన్నవించేవాడు. పాదుకల దగ్గరికి వచ్చి ఇవే కదా మరి రాజు, వాటికి విన్నవిస్తే అవి ఇందులో నుంచి రేసెస్ వచ్చాయి యాక్సెప్ట్ చేసినట్టు. అది యాక్సెప్ట్ రాలేదు, అవి రేస్ రాలేదంటే యాక్సెప్ట్ కాలేదు, అది తీసి పక్కన పెట్టించేవాడు. ఆ రేసెస్ వస్తేనే వాడు అమలుపరిచేవాడు. ఆ విధంగా ఇవి రాజ్యపాలన చేయడానికి సహకారం చేసింది పాదుకలు. అందుకే ఎక్కడా లేదు మనకి పాదుకల విశిష్టత రామాయణంలోనే కనిపిస్తుంది. అందుకని రాముడు వారి పాదాలకు అంత విశిష్టత. జై శ్రీరామ్. జై వస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.